దీర్ఘాయుష్మాన్ భవ. దైత్య గురువు శుక్రాచార్యులకు జై! దైత్య గురువు శుక్రాచార్యులకు జై! హిరణ్యకశిపుడు తమకు నమస్కరిస్తున్నాడు గురువర్య. కళ్యాణమస్తు. మేము నీ తపస్సు ఫలించినందుకు అభినందించవచ్చాము వత్స. నా తపస్సు ఫలించడం తమరి ఆశీర్వాదం యొక్క ఫలమే గురువర్య. గురువు పట్ల నీ వినమ్ర భావన కూడా నీ సఫలతకు కారణమే హిరణ్యకశిప. ఇంకా నాకు ఏమీ ఆజ్ఞ గురువర్య? నేనింక కొత్తగా ఏమీ ఆదేశమివ్వబోను వత్స. ఇక నీవు నీ వరం శక్తిని ఉపయోగించుకుని నీ ఆజన్మ శత్రువులను ఎదిరించి యుద్ధం చేసి త్వరలోనే స్వర్గంపై ఆధిపత్యం పొందాలి. ఆ విష్ణువేమో లోగడ నీ సోదరుణ్ణి వధించినవాడు. అతడిపైన అతడి ఆరాధకులపైన పగ తీర్చుకోవాలి. ఆ దుష్ట ఇంద్రుడు మాపై వజ్రాయుధం ప్రయోగించి దైత్యుల మహారాణి కయాధును అపహరణ కావించిన వేళ ఆమె గర్భవతి కూడాను. ఆమె ఏమయ్యిందో, ఎక్కడుందో, ఏ దశలో ఉందో మనకు ఏమీ తెలియదు. అదంతా మాకు తెలుసును. కయాధు ఒక అసామాన్య పుత్రుడికి జన్మనిచ్చింది. అతడు దైత్యవంశీయుడవడం వల్ల పుట్టి పుట్టగానే కుమారుడైపోయాడు. ప్రస్తుతం వారిద్దరూ ఒక కుటీరంలో హిరణ్యకశిపునికై వేచి ఉన్నారు. నేనిప్పుడే వెనువెంటనే నా సేనాపతితో పాటు వెళ్లి వారిని తీసుకువస్తాను. సేనాపతి దుందుబిని నాదుడెక్కడా కనబడటం లేదు. ఎక్కడున్నాడు? కర్తవ్య నిర్వహణలో విఫలుడైపోయాడు. అందువల్ల మేము అతన్ని బహిష్కరించేశాం. లేదు మాత, తమరు చేసినది సరిగ్గా లేదు. దుందుభిని నాదుడు మా కుడి భుజం వంటివాడు. అతడు మాకు సేనాపతి, ఈ రాజ్యానికి ముఖ్య అధికారి. మేమతన్ని మళ్లీ పిలిపిస్తాం. తప్పక పిలిపించు. కాని ముందుగా నీవు నీ పుత్రుని తీసుకురా. మా పుత్రులైన చెండా మార్కులు అతడికి దైత్య సిద్ధాంతాలలో శిక్షణనిస్తారు. మేము తమ ఆజ్ఞను వెంటనే పాటిస్తాము గురువర్య. ప్రణామం. దైత్య సామ్రాట్టు మహాబలి హిరణ్యకశిపునికి దైత్య గురువు శుక్రాచార్యులకు అమ్మా, ఇంత విచారంగా ఉన్నావే? ఏం చెప్పన్నాయనా? దేవర్షి నారదులు ఉపకారం చేసి దయ చూపి ఆశ్రయమిచ్చారు, ధర్మ మార్గం చూపించారు. భర్తకు మెట్టినింటికి దూరమైన స్త్రీ జీవితం అసంపూర్ణమే. మీ తండ్రి గారికి మన విషయం గురించి తెలిసి ఉంటే ఆయన మన కోసం తప్పక ఇక్కడికి వచ్చేవారు. ఆయన తప్పకుండా వస్తారమ్మా. నా మనసు చెప్తోంది పితాశ్రీ త్వరలోనే వస్తారని. మనను తీసుకువెళ్తారు. దైత్యరాజు హిరణ్యకశిపునికి ఎక్కడున్నాడు నారదుడు? నీకు నిజంగా వాక్శుద్ధి ఉన్నట్టుంది ప్రహ్లాద. నీవనగానే వారొచ్చేశారు. ఎక్కడా పిలకలవాడు? అతడు నా భార్యను బంధించి తెచ్చాడు. మేమతన్ని సమూలంగా నాశనం చేస్తాం. మేమతన్ని... లేదు స్వామి, లేదు. ఆ పాడు పని దేవర్షి నారదుడు చెయ్యలేదు. ఆ దుష్ట ఇంద్రుడు చేశాడు. దేవర్షి నారదుడే ఆ దుష్ట ఇంద్రుడి బారి నుంచి మమ్మల్ని కాపాడి మేమిక్కడ ఉండగలిగిన సదుపాయం చేశారు. దేవర్షియే మాకు ఉపకారం చేశారు స్వామి. దోషమంతా ఆ దుష్టుడి ఇంద్రుడిదే. మాకు ప్రియమైన మహారాణి కయాధును ఆ ఇంద్రుడు అవమానించాడు. అతడికి ఎవరికి ఇవ్వనటువంటి శిక్షను మేము విధించబోతున్నాము. మేమతడి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి ముల్లోకాలను పీడనకు గురి చేస్తాం. రక్తపుటేరుల్ని ప్రవహింపజేస్తాం. చూస్తూ ఉండు కయాధు, మేము ఇంద్రుణ్ణి ఎంత భయంకరంగా దండిస్తామో. పితాశ్రీ, శత్రుత్వము, ప్రతీకారం, దుర్భావనలు ఎవరి మనసులో ఉంటే మొదట వారినే నాశనం చేస్తాయి. తమరిలాంటి అశుభభావాలు మీ మనసు నుంచి తొలగించండి పితాశ్రీ. ఇటు తుచ్చపు ఆలోచనలు ప్రహ్లాదుడి తండ్రికి శోభస్కరం కావు. ఓం హరి. స్వామి, ఏమిటా దీర్ఘాలోచన?
ఆలోచిస్తున్నాను. ఆ హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుని వరం ప్రాప్తించింది కదా, అతడి ధోరణి ఇప్పుడు ఎలా ఉంటుందా అని. దీనికంత ఆలోచన ఎందుకు? అతడు దైత్యుడు. ఈ దైత్యులు గనక శక్తిని పొందారంటే ఇక వినాశాన్ని కలిగించి తీరుతారు. నీవు చెబుతున్నది నిజమే దేవి. అతడు తన దౌర్జన్యం అత్యాచారాల ద్వారా ప్రళయం సృష్టించక మానడు. ప్రజలందరినీ కాపాడాలంటే మనం ఉపాయం చూడవలసిందే. మరైతే స్వామి, తమరు అంటుంటారు కదా, విధిలో జరగవలసినదంతా ముందే రాసిపెట్టి ఉంటుందని. దీనికింత ఆలోచన ఎందుకు? సృష్టికర్త బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరానైతే ఇచ్చేశారు. ఇక మీ త్రిమూర్తులు కలిసి ఏమి చేసినా న్యాయానికి, ధర్మానికి, లోకనీతికి తగినట్లుగా ఉండాలి. నీవు చెప్పేది నిజమే దేవి. నీకు కృతజ్ఞత చెప్పాలి. నీవప్పుడప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటావు. తమరు అంతగా పొగిడేకండి స్వామి. నేను తమరి సహధర్మచారిణిని. నేనేది చేసినా కూడా తమరి ప్రేరణ వల్లనే చేస్తాను. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మాతాలక్ష్మి, నారదుడి ప్రణామం స్వీకరించండి. మంచి సమయానికే వచ్చావు నారదా. మాత, శ్రీహరి యొక్క కృప వల్ల మంచి సమయం రాగానే నేను వచ్చి ప్రత్యక్షమవుతాను. నారదా, నీవు నారదలీలను ప్రదర్శిస్తావు, కానీ ఇప్పుడు మాటకారితనం వద్దు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడిప్పుడే స్వామితో జరుపుతున్న చర్చలో నీవు పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. నారాయణ నారాయణ. ఓ మాతా భగవతి, నేనేదో తమరిద్దరిని దర్శించుకుందామని వచ్చిన వాణ్ణి. ఇలాంటి చర్చలో పాల్గొనాలని రాలేదు. చర్చిస్తున్న విషయం నీకు ప్రియ శిష్యుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడే. మరి ఇప్పుడు చెప్పు, చర్చలో పాల్గొనవా? దానివల్ల ఏమిటి లాభం మాత? శ్రీహరి చేసేదంతా కూడా పూర్వనిశ్చితమైనదే. కానీ నేను దైత్య బాలకుడు ప్రహ్లాదుడికి శ్రీహరి భక్తి సంస్కారాన్ని పూర్వనిశ్చిత విధానం ప్రకారమే నేర్పాను. నారదా, ఇక త్వరలోనే నీ శిష్యుడికి పరీక్ష ఆరంభం కాబోతోంది. కావాలంటే అతడికి తగిన సూచనలను అందజేయి. అతడికి భక్తి ఇచ్చే శక్తి, ధర్మంలోని మర్మము, విశ్వాసంలోని మహత్యము ఇత్యాదుల గురించి చెప్పు. ధన్యులం ప్రభూ, మేము ధన్యులం. తమరెంతో కరుణతో భావి పరిస్థితిని స్పష్టం చేశారు. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. మా ప్రహ్లాదుడు సంకటంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన భక్తిని, శ్రద్ధను, పట్టుదలను విడనాడడని. తమ పట్ల అతడికున్న భక్తియే పరీక్షా సమయంలో అతన్ని రక్షిస్తుంది. నారాయణ నారాయణ. ప్రభు, తమరు చెప్పింది వింటే నాకు భయం వేస్తోంది. ఆ బాల ప్రహ్లాదుడిపై అనతకాలంలోనే ఆపదలు వచ్చి పడిపోతాయేమోనని. నారదుడి మాటలు విన్నప్పుడు నాకదే అనిపించింది. ఏమిటి కారణం స్వామి? మా చింతలనే పోగొడుతుండే లక్ష్మీదేవికే చింత కలగటం శోభస్కరం కాదు. విపత్తులే పరీక్షల రూపం దాల్చి ఎదురైనప్పుడు ధర్మాచరణ పరాయణులందరికీ అనంతమైన శక్తి లభ్యమవుతుంది. ఆ కారణం వల్లనే వారు ఆడుతూ పాడుతూ విపత్తులను ఎదుర్కొంటారు. మా భక్తుడైన ప్రహ్లాదుడు కూడా అలాగే చేస్తాడు. అతడు ప్రపంచానికే ఒక ఆదర్శం కాగలడు. మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్య గురువు శుక్రాచార్యులకు జై! దైత్య గురువు శుక్రాచార్యులకు జై! ప్రణామం గురువర్య. ఆయుష్మాన్ భవ. సేనాపతి దుందుభినినాథ, మేము నిన్ను కలుసుకోవాలని ఎంతో పరితపిస్తున్నాం మిత్రమా. ఒకసారి అవమానం జరిగాక ఏ ముఖం పెట్టుకుని రాగలను దైత్యరాజా? వద్దామనిపించినా రాలేకపోయాను. కానీ దైత్యగురువు శుక్రాచార్యులు నన్నిక్కడికి రమ్మని బలవంత పెట్టారు. నా ఉద్దేశంలో జరిగిన దాన్ని మర్చిపోయి ఇకపై చెయ్యవలసిన దాన్ని గురించి ఆలోచించటమే మనకు మంచిది. దైత్యరాజు మనసులో నీ పట్ల ప్రగాఢ స్నేహం ఉంది. నీవు జరిగినది మర్చిపోవడం ఉత్తమం. అవును గురువర్య, ఇక మనం భావి పరిస్థితిని గురించి ఆలోచించవలసి ఉంది. హిరణ్యకశిప, నీవు స్వర్గంపై ఆక్రమణ చేసే ఆలోచన
మానుకున్నావని ఇంద్రుడు ప్రస్తుతం నిశ్చింతగా ఉండి ఉంటాడు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే దైత్యసేనను తీసుకెళ్లి స్వర్గంపై ఆక్రమణ చేసి దేవతలను నీకు దాసుల్ని చేసుకో. విష్ణువుపైన, విష్ణు భక్తులపైన హిరణ్యాక్షుడి వధకు ప్రతీకారం తీర్చుకో. ముల్లోకాలలోనూ రాక్షస శక్తి యొక్క అరాజకాన్ని ఉధృతం చేయి. పితాశ్రీ, మహావిష్ణువు పైన, ఆ విష్ణు భక్తులపైన పగ తీర్చుకుంటే తమకేం లాభిస్తుంది? తమకు వరం ఉంది. తమరు ఎక్కడికి వెళ్ళినా సాఫల్యమే పొందుతారు. ఇక ఎవరిపైన ఆక్రమణ చేయడం, అత్యాచారాలు లేదా దురాఘాతాలు చేయవలసిన అవసరమేముంది? గురువులు తమ శిష్యులకు సన్మార్గం చూపాలి, సత్కార్యాలకు ప్రేరేపించాలి. తమరి గురువు చెయ్యరాని పనులు చేయిస్తారేం పితాశ్రీ? ప్రహ్లాద! హిరణ్యకశిప! ప్రహ్లాదుడు దైత్యపుత్రుడై ఉండి పిరికివాడలా మాట్లాడుతున్నాడే. గురువర్య, తమరు మా తండ్రికి, మా కులానికి గురువులు. అందువల్ల పూజ్యులు, ఆదరణీయులు. అందుచేత నేను తమకు నమస్కరిస్తున్నాను. ఓం హరి. నా ప్రణామానికి ప్రత్యభివాదం చేయరా? పోనివ్వండి. నా ప్రశ్నకు మాత్రం సమాధానం తప్పక చెప్తారనుకుంటాను. దయచేసి చెప్పండి. నేను ధర్మం, న్యాయం గురించి మాట్లాడటం పిరికిదనమా? ఇలా దౌర్జన్యాన్ని, అత్యాచారాలను చేస్తుండటం ఏ మహాత్ములు, ఏ మహాగ్రంథంలో ఏ విధంగా వీరత్వమని, పరాక్రమమని ప్రశంసించారు? ఓరి ప్రహ్లాద! నీవు నా శిష్యుడి యొక్క పుత్రుడవు. లేకపోతే నీ ప్రశ్నకు నేనిచ్చే సమాధానాలకు భూమియే కాదు, ఆకాశం కూడా కంపించిపోతుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ పిన్న వయసులో నీకీ వాచాలత ఎక్కడి నుంచి వచ్చిందా అని. తప్పక మా శత్రువులెవరో నీకేదో నూరిపోసుంటారు. చెప్పు, ఎవరు ఆ దైత్యుల యొక్క శత్రువులు? ఇలా దైత్యపుత్రుడి మనసులో విషాన్ని నింపి లేనిపోనివన్నీ నేర్పించినది. ఓం హరి. గురువులు కోపగించరాదని, కటు మాటలు పలకరాదని నేర్పిస్తూ ఉంటారు. కాని తమరైతే కోపంతో కటువుగా మాట్లాడి అనరానివన్నీ అంటారే? నాకనుమానమే. తమరు నా వంటి పిల్లవాడికి ఉచిత జ్ఞానాన్ని, సరైన శిక్షణను ఇవ్వడం లేదే, మరి మా పితాశ్రీకి జ్ఞానం, శిక్షణ ఇవ్వడంలో న్యాయం చేకూర్చారా అని. ప్రహ్లాద! హిరణ్యకశిప! ప్రస్తుతం నీ ఈ బుద్ధిహీనుడైన పుత్రుని మనసు భ్రమించినట్టుంది. ఒకవేళ ఇతడిపై ఎవరో శత్రువుల మాయ కమ్మిందో ఏమో. ఇతడి శిక్షణ దైత్య సంప్రదాయానుసారం జరగలేదు. ఇతన్ని వెంటనే దైత్య సిద్ధాంతాలలో పాఠాలు నేర్పడానికి గాను క్రమశిక్షణలో పెట్టాలి. లేకుంటే ఇతడు దైత్య జాతికే వినాశాన్ని కలిగిస్తాడు. తమరు నిజం చెప్పారు గురువర్య. ఇతడి శిక్షణ దైత్య పద్ధతిలో సాగలేదు. తమరితన్ని వెనువెంటనే తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి దైత్యోచిత శిక్షణను ఇవ్వడం ప్రారంభించండి. మేము మంత్రసిద్ధికి గాను ఏకాంత తపస్సు చెయ్య నిశ్చయించాము. మా ఇద్దరు పుత్రులు చండా మార్కులు ఇతడికి దైత్య సిద్ధాంతాలను నేర్పి ప్రవీణుణ్ణి చేస్తారు. తప్పక కుమార ప్రహ్లాదుడికి పాఠాలు చెబుతాం. పితాశ్రీ, తమరు నిశ్చింతగా ఉండండి. మేము కుమార ప్రహ్లాదుడి మనసు నుంచి పనికిరాని భావాలను, తప్పుడు ఆలోచనలను తొలగించేస్తాం. వెళ్ళు ప్రహ్లాద. దైత్య గురువు ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయాణం కట్టు. కాని పితాశ్రీ, వెంటనే వెళ్ళు. మాత యొక్క, పితామహి యొక్క ఆశీర్వాదం. మేము నీకు చెప్పాముగా, వెంటనే నీవు బయలుదేరు. తమరి ఆజ్ఞ పితాశ్రీ. ఓం హరి. ఓం హరి. ఓం హరి హరి హరి. హిరణ్యకశిప, ఒక శుభకార్యం పూర్తయినట్టే. ఇక స్వర్గంపై ఆక్రమణకు సన్నాహాలు చెయ్యి. తమ మాట విని నా ఒక్కగానొక్క పుత్రుణ్ణే తమ ఆశ్రమానికి పంపినటువంటి వాణ్ణి ఇక తమరిచ్చిన ఆదేశానుసారం స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వెంటనే బయలుదేరనా గురువర్య?
సేనాపతి దుందువినినాద, స్వామి, ఈ విషాద రేఖలు తమ ముఖం నుంచి తొలగడం లేదే? ఇందుకు కారణమేమిటి? కాస్త నాకు కూడా చెప్పండి. నీకు చెప్పినా లాభమేముంటుంది దేవి సచి? అయినా ఒక చేదు నిజం చెబుతాను విను. ఆ హిరణ్యకశిపుడు స్వర్గంపై ఆక్రమణ చేయటానికి బయలుదేరాడు. మన పరిస్థితి ఇలా ఉంటే చింతించడం వల్ల ఏమవుతుంది? దేవసైన్యం సిద్ధం చేయండి. దేవసైన్యం సిద్ధమే, కాని జరిగేదేదో తెలిసినదే. ఆ దైత్యుడు దేవసైన్యాన్ని తేలికగా కాలరాచి స్వర్గపు సింహాసనం దాకా రానే వస్తాడు. ఇక పారిపోక మనం చేసేదేమీ ఉండదు. తమరిలా దుర్బలునిలాగా మాట్లాడతారెందుకు స్వామి? సాహసంతో మీ పూర్తి శక్తి ప్రయోగించి శత్రువును ఎదిరించండి. మన దేవతలకు రక్షకుడు శ్రీ మహావిష్ణువును సహాయం కోరండి. భక్తులను రక్షించే శివశంకరుని ప్రార్థించండి. తరువాత పరమపిత చాలు బ్రహ్మదేవుని. సచి, చాలు. దాంతో లాభమేమి ఉండదు. మేమీ ప్రయత్నాలన్నీ చేసి చూశాం. త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేమని చెప్పేశారు. ఎందుకని స్వామి? ఎందుకని అలా? వారనేదేమంటే ఆ హిరణ్యకశిపుడి అత్యాచారాలు చరమస్థాయిని అందుకునే వరకు అతన్ని ఎటువంటి దైవిక శక్తులు అదుపు చేయలేవట. ఏమైంది దేవతలా? దేవేంద్ర, దైత్యుల నుండి కాపాడండి. అతి నిర్దయులు ఈ దైత్యులు. ఎంతో నిర్దయతో ప్రవర్తిస్తున్నారు.